మినార్ పైభాగానికి చేరడానికి 149 మెట్లు కలవు. వీధులలో మనకు పురాతనమైన వస్తువులను విక్రయించే కొందరు వ్యాపారులు కనిపిస్తారు. రాజుల నాటి కాయిన్స్. హైదరాబాద్ నగర నిర్మాత మొహమ్మద్ కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణకు చిహ్నంగా చార్మినార్ను నిర్మించాడు. చార్మినార్ నిర్మాణ శైలి కాజియా నిర్మాణ శైలి. చార్మినార్ వాస్తు రూప నిర్మాణ శిల్పి మీర్ మోమిన్ అస్త్రాబాది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1591-92 మధ్య కాలంలో చార్మినార్ను పూర్తి చేశాడు. 1590లో గోల్కొండ కోటలో ప్లేగు వ్యాధి వ్యాపించి వేల జనాలు మరణించిన సందర్భంలో మొదటి కుతుబ్ షాహీ నవాబు మొహమ్మద్ కూలీ కుతుబ్ షా రాజధానిని మార్చాలని 1591లో నూతన నగర నిర్మాణం కోసం ఒక తాజియాకు పీరు శంకుస్థాపన చేశాడు. చార్మినార్లోని ఒక మూలలో ఈ పీర్ ఇప్పటికీ ఉంటుంది. దాని వెనుక వైపు భాగ్యలక్ష్మి మందిరం ఉంది. కూలీ కుతుబ్ షా ప్రియురాలు బాగామతి పేరు మీద హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చెప్తారు. మినార్ పైభాగానికి చేరడానికి 149 మెట్లు కలవు. ఇది 180 అడుగుల ఎత్తుగల 3 అంతస్తుల నిర్మాణం. చార్మినార్కు సంబంధించిన మరొక విశేషం ఇక్కడి నుండి గోల్కొండ వరకు గల రహస్య సొరంగ మార్గం. శత్రు సేనల నుండి రక్షణ కొరకు, సంపద తరలింపు కొరకు లాడ్ బజార్ నుండి కార్వాన్, టోలీ మసీద్, లంగర్ హౌజ్ల మీదుగా గోల్కొండ వరకు ఒక సొరంగ మార్గం నిర్మించినట్లు భావిస్తున్నారు. ఇప్పటికైతే అది కనుగొనబడలేదు, కానీ ఆ యొక్క పుకార్ అనేది ఇప్పటికీ ఉంది. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని నిర్మాణానికి అయిన ఖర్చు 2 లక్షల హుండులు. ఇరాన్లోని సఫాయిద్ నగరంలోని మైదానే నక్షజహాన్ మాదిరిగా చార్మినార్ కూడలిగా రూపొందించినారు. చార్మినార్ నడి ఒడ్డుగా ఉండి హైదరాబాద్ 4 దిశలుగా విస్తరించాలని మొహమ్మద్ కూలీ కుతుబ్ షా ఉద్దేశం. ఈ కట్టడం 59 మీటర్ల ఎత్తుగల 4 వైపుల 4 మీనార్లు కట్టడం వలన దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. చార్మినార్లో మనం కేవలం మొదటి అంతస్తు వరకు మాత్రమే చేరుకోగలము. 2వ అంతస్తులోకి ప్రస్తుతం ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనల కారణంగా ఇప్పుడు దీన్ని మూసి ఉంచారు. గతంలో కొన్ని ప్రేమ జంటలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగాయి ఈ చార్మినార్ పై నుంచి. అందుకే ఇప్పుడు ప్రవేశం నిషేధించడం జరిగింది. సో మనం మొదటి అంతస్తు వరకే చేరుకోగలం. 2వ అంతస్తులో ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది మక్కా మస్జిద్, చార్మినార్కు దగ్గరలో గలది. దీని నిర్మాణాన్ని మొహమ్మద్ కూలీ కుతుబ్ షా మొదలుపెట్టిన తర్వాత ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యాధిపతి అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. కావాలంటే దాని యొక్క హిస్టరీని మీరు తెలుసుకోగలరు. ఈ చార్మినార్కి నిర్మాణానికి మీర్ మోమిన్ అస్త్రాబాదికి ప్రేరణ ఇచ్చినటువంటి కట్టడం గోల్కొండ కోటలోని జుమా మసీద్. గోల్కొండ కోటలో అతి ఎత్తైన బాలాహిసార్ కింద మనకు ఒక మసీదు కనబడుతుంది. ఆ మసీదు యొక్క మినార్ల రూపమే నేటి ఈ చార్మినార్. ఈ చార్మినార్లు ఆ మసీదు యొక్క మినార్లు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి.
కుతుబ్షాహీల యొక్క కట్టడాలు దాదాపుగా అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి మనకు. ఇప్పుడు ఈ మెట్ల ద్వారా మళ్ళీ మనం కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అది యునానీ హాస్పిటల్. చార్మినార్ ముందట ఉన్నది యునానీ హాస్పిటల్. ఇది కుతుబ్షాహీల కాలం నాటిది కాదు, అసఫ్ జాహీల కాలం నాటి నిర్మాణము యునానీ హాస్పిటల్. ఫారినర్స్ వచ్చేసి ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. చాలామంది విజిటర్స్కి ప్రముఖ ప్రదేశం మన చార్మినార్ ప్రత్యేకతను సంతరించుకుంది. హైదరాబాద్కి మకుటం లాంటిది. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం. ఈ మెట్లు చూడడానికి మనకు ఇరుకుగా కనిపిస్తున్నాయి. వెళ్ళేటప్పుడు మరియు దిగేటప్పుడు కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది, కానీ అది ఒక మంచి అనుభూతిని మనకు కలిగిస్తుంది. చూస్తున్నారా, కట్టడము ఎంత చెక్కు చెదరకుండా ఉందో. ఇప్పటి వరకు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కట్టడాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మధ్యలో ఒక ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేశారు. ఇది ఆ రోజులదని చెప్తున్నారు. ఈ యొక్క ఐరన్ మెటల్ చూశారా, ఇందులో చతురస్రాకారంగా ఉన్న చార్మినార్ మొదటి అంతస్తులో 4 దిక్కులలో అతిపెద్ద సైజు గోడ గడియారాలను 1889లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఏర్పాటు చేశాడు. చార్మినార్ కట్టడంలోని 4 మినార్లలో ప్రతిదీ 31.95 మీటర్లు కలదు. వీటి మధ్య దూరం 11 మీటర్లు వరకు ఉంటుంది. పాత బస్తీలో గల ఈ చార్మినార్ కట్టడాన్ని ఫ్రెంచి యాత్రికుడు తేవునాటే 1666లో సందర్శించి అద్భుత సుందర నిర్మాణాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవని అభివర్ణించాడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ పట్టణం నిర్మాణానికి పునాది వేసే సందర్భంగా సుల్తాన్ భగవంతుణ్ణి తన నగరానికి శాంతి సమృద్ధి ప్రసాదించమని, ఇక్కడి ప్రజలందరూ కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ఒక చెరువులోని చేపపిల్లల్లాగా స్నేహభావంతో ప్రేమతో ఐక్యంగా ఉండి సహజీవనం చేయాలని ప్రార్థించాడు. హైదరాబాద్ నగరం నిర్మించిన 25 ఏండ్లకు అంటే 1616లో అజ్ఞాత రచయిత రాసిన తారీఖే కుతుబ్ షాహీ గ్రంథంలో హైదరాబాద్ అందచందాలను ఆహ్లాదకర వాతావరణాన్ని ఈ విధంగా వర్ణించాడు. ఈ నగరం నిజంగా భూతల స్వర్గం. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. ముసలితనంలో ఉన్న వృద్ధుడు ఈ పట్టణం వస్తే అతడు తన యవ్వనం తిరిగి పొందుతాడు. హైదరాబాద్ నగరంలో మంచితనానికి కొదువలేదు. అదృష్టం ఇక్కడే స్థిరపడింది. దుఃఖం బాధలు ఇక్కడికి చేరలేవు. ఇదే విధంగా ఔరంగజేబు వెంట క్రీస్తుశకం 1687లో హైదరాబాద్ వచ్చిన మొహమ్మద్ సాకి అనే చరిత్రకారుడు హైదరాబాద్ ఆహ్లాదకరమైన ప్రదేశమని, ఇక్కడి గాలి నీరు వాతావరణం మానవుల హృదయాన్ని పవిత్రం చేసి పగను ద్వేషాన్ని దూరం చేసి మనుషుల మధ్య ప్రేమను సోదర భావాన్ని పెంచి దీర్ఘాయువు ప్రసాదిస్తుందని పొగిడాడు. హైదరాబాద్ను సందర్శించిన విదేశీ బాటసారులైన ట్రావెనియర్ బెర్నియర్ ఫ్రెంచి వారు విలియం మెదోల్డ్ ఇక్కడి నీరు గాలి చెట్లు పర్వతాలు నేల స్వర్గతుల్యమని, భూమిపై ఇదొక స్వర్గసీమని ప్రశంసించారు. చార్మినార్ వీధులలో మనకు పురాతనమైన వస్తువులను విక్రయించే కొందరు వ్యాపారులు కనిపిస్తారు. ఇది ఆనాటి కాలం నాటి టెలిఫోన్. ఇప్పుడు ఇది చాలా తక్కువగా ఉంది. యాంటిక్ పీస్ మనకు కొన్ని అక్కడ వీధులలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వస్తువులను మీరు చూస్తున్నారు. గ్రామ్ ఫోన్ మరియు టెలిస్కోప్. ఇవంతా ఒరిజినల్ కాదు, కాపీ మోడల్ అనుకుంటా నేను. ఒరిజినల్ అయితే కనపడతలేవు, కానీ కాపీ మోడల్ ఉండొచ్చు. కాకపోతే యాజ్ ఇట్ ఈస్గా మనకు యాంటిక్ పీస్ లాగానే ఉన్నాయి. చూసారా మొత్తం? ఇది పాలరాతితో చేసినటువంటి విగ్రహం. ప్రతిదీ బుద్ధుని విగ్రహాలు అన్నీ ఇత్తడితో చేసినటువంటి ఈ యొక్క చెప్పుల నమూనాను మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ పురాతనమైనటువంటి వస్తువులను మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఈ లాంథర్ చూసారా? ఇది ఆ రోజు మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇది ఇక్కడ రాసి ఉంది, మేడ్ ఫర్ నేవీ వాళ్ళ కోసం ఉంటుంది. నేవీ వాళ్ళు వాడేటువంటి లాంథరు.
ఇది చూసారా, చిన్న ఆటో, ఇత్తడితో చేసినటువంటి ఆటో మనకు కనిపిస్తున్నది. ఇలా కాకుండా ఇంకా నాణేలు కూడా మనకు కనిపిస్తుంటాయి. చూసారా, యాంటిక్ పీస్, మొత్తం మ్యూజియంలో ఉండేటువంటి యాంటిక్ పీస్లు మనకు కనబడుతుంటాయి. కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని మనం ఇండోర్ డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చు. ఇది గ్రామ్ ఫోన్, పాతకాలంలో పెద్ద సీడీ వచ్చేది ఒకటి. ఈ కాయిన్స్, ఆ రోజులు రాజుల నాటి కాయిన్స్, బహుమని, అసబ్జాయి, కుతుబ్షాయి రాజుల నాటి కాయిన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కాయిన్స్ కూడా కాపీ కాయిన్సే, రియల్ కాయిన్స్ ఏంటి కాదు, కానీ కాపీ కాయిన్స్. కాకపోతే మన కలెక్షన్ రూపంగా పెట్టుకోవచ్చు. మీకు హిస్టరీ తెలిసి ఉంటే, కాయిన్స్ పైన నాలెడ్జ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ కాయిన్స్ని తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాయిన్స్ మనం ఒక కలెక్షన్లో. ఇక్కడ చార్మినార్ ముందట మనకు ప్రసిద్ధి చెందిన లార్డ్ బజార్, గాజులకు ప్రసిద్ధి చెందినటువంటి లార్డ్ బజార్ కనిపిస్తుంది. ఈ లార్డ్ బజారు కుతుబ్షాయి సుల్తాన్ కూతురైనటువంటి హయత్ బక్షి బేగం పెళ్లి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బజార్. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఇది పిర్ని అంటారు, దీన్ని సిల్వర్ పిర్ని అంటారు. ఇది మనకు మిఠాయిల పైన సిల్వర్ కోటెడ్ ఒకటి పేపర్ లాంటిది వస్తుంది కదా, ఆ సిల్వర్ కోటెడ్ పేపర్ని ఇక్కడ చెక్క పైన చెక్క సుత్తితోని కొట్టి మనకు తయారు చేస్తారు. ఈ పేపర్లో కనిపిస్తుంది. మీరు తీసి ఎప్పుడైనా స్వీట్ షాప్లలో వెళ్తే మీకు కనిపిస్తుంది అక్కడ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతర గ్రూపులలో షేర్ చేయండి.